మరి ఓవరాల్గా చూస్తే ఇటు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పాలన ఏ విధంగా సాగుతోంది, దీనిపై అనంతపురం ప్రజల భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. పాదయాత్రలు ప్రజలకు అవసరం లేదంటున్నారు, నేతలు మారాల్సిన అవసరం ఉందంటున్న వారితో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం పాదయాత్ర చేస్తానంటుంటే అటు పవన్ కానీ జగన్ కానీ కూడా పాదయాత్రలు మొదలుపెట్టే అవకాశం ఉంది. ఇందులో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా నేను రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తానని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా పాదయాత్రలతోనే సమస్యలు తీరుతాయా, పాదయాత్రల వల్ల ఏం జరుగుతుంది సామాన్యుడికి అనే అంశం మీద మనతో మాట్లాడడానికి అనంతపురంలో కొంతమంది పెద్దలు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ పాదయాత్రల మీద దృష్టి పెట్టారు. ఇటు పవన్ కావచ్చు, జగన్ కావచ్చు, వీళ్ళందరూ మొత్తం ముద్రగడ వీళ్ళందరూ కూడా పాదయాత్రలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇటువంటి తరుణంలో సమస్యలు తీరడానికి పాదయాత్రలు అవసరం అంటారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఒక చెడ్డ సాంప్రదాయం ఉంది. అంటే ఆ సాంప్రదాయం ఏమంటే ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే పాదయాత్రలు చేస్తున్నారు. ఏంటి దీని పరిస్థితి? ఒకవేళ పాదయాత్రల వల్ల ఏమైనా ప్రజలకు ఏమైనా ఉపయోగకరంగా ఉందంటే అది కూడా లేనటువంటి పరిస్థితి. అంటే గతంలో చాలామంది పాదయాత్రలు చేశారు, చాలా పార్టీలు కూడా చేసాయి. అంటే ఆ పాదయాత్రలకు ఈ పాదయాత్రలకు పోల్చుకుంటే గతంలో చేస్తున్నటువంటి పాదయాత్రలు ప్రజలకు ఉపయోగకరంగా ఉండేటివి, ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యేటివి. ఆ విధంగా ప్రాజెక్టులు పెట్టేవాళ్ళు, ఆ విధంగా సమస్యల కోసం పనిచేసేవాళ్ళు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పాదయాత్రలు తెలంగాణలో కేసీఆర్ గారు పాదయాత్ర మొదలుపెట్టినా, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర మొదలుపెట్టినా, లేదంటే పవన్ కళ్యాణ్ గారు మొదలుపెట్టినా, మరి ఇంకొకరు చేసిన ఈ పాదయాత్రలు ఇది ఎన్నికల జిమ్ముకుగా మాత్రమే కనపడుతుంది. ఏం ప్రజలు వాళ్ళు అర్థం చేసుకుంటారు అంటే ఈ ఎలక్షన్ టైంలో ఈ పాదయాత్ర ఎందుకు జరపాలనేది. అంటే రెండోది ఏమంటే మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతున్నప్పుడు వాళ్ళు కోరేది ఏమంటే మేము ఎక్కడైతే ఎంఆర్ ఆఫీసులోనో ఆర్డీ ఆఫీసులోనో కలెక్టర్ ఆఫీసులో మేము ఇస్తే అర్జీలు, ఆ అర్జీలకు సమస్య పరిష్కారం చేస్తారు వాళ్ళు మా దగ్గరకు రావాల్సినంత అవసరం లేదు. మా సమస్య ఏదైతుందో మేము ఇంతవరకు ఆఫీసులకు వెళ్తున్నప్పుడు ఆ సమస్యను పరిష్కారం చేయండి, అదే చాలు, మీరేం రావాల్సిందని చెప్పి చాలామంది ప్రజలు అంటున్నటువంటి విషయం ఇది. కాబట్టి ఈ పాదయాత్రలు ఇది ఎన్నికల జిమ్ముగా మాత్రమే ఉంటుంది. అట్లా అంటే ఈ మేనిఫెస్టోలో ప్రకటించి ప్రజలను మరింత మోసానికి గురి చేస్తున్నారు. అంటే ఈ మేనిఫెస్టో రూపంలో తీసుకొచ్చి ప్రజలకు మేము అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్పి చాలా రకాలుగా మేనిఫెస్టో చేరుస్తున్నారు. ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటివి సక్రమంగా ఎక్కడైనా జరిగినటువంటి పరిస్థితి అయితే కనపడడం లేదు. కాబట్టి అన్ని పార్టీలు కూడా ఈరోజు మేనిఫెస్టోని పేరుతో ప్రజల్లోకి వెళ్తూ ప్రజలను మోసం చేస్తున్నాయి తప్ప అది ప్రజలకు ఏమాత్రం ఉపయోగకరంగా లేదు. ఇప్పుడు ప్రస్తుత మహిళలుగా మీరు ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో పాదయాత్రలు చేస్తేనే మహిళలు సమస్యలు తీరుతాయి, అంటే ఈ పదవుల కోసం చేసే ఈ ప్రయత్నం ఏమంటారు మీరు? పదవుల కోసం చేసే ప్రయత్నాలు ఇవన్నీ మాకైతే ఎక్కడ కూడా మహిళలకి న్యాయం జరిగిందనేది అయితే లేదు. ఏ సమస్యకైనా రాజకీయ నాయకులు ఓట్ల కోసం తిరుగుతున్నారే తప్ప ప్రజల కోసం ఎక్కడ న్యాయం జరిగింది అనేది అయితే లేదు. ఈరోజు ఏ ఆఫీస్ దగ్గరికైనా మాకు అన్యాయం జరిగింది, ఇండ్ల స్థలాలు లేవు, లేదా మేము ఉపాధి హామీ పనుల కోసమని బిల్లుల కోసం పోయినా మాకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. దీనికోసం బట్టి ఇది చూస్తుంటే రాజకీయ నాయకుల వల్ల వాళ్ళు వచ్చే పదవులు గెలుచుకోవాలని పేద ప్రజల్ని ఇట్లా మోసం చేస్తున్నారనే తప్పితే మాకు న్యాయం జరుగుతుంది అనే నమ్మకం అయితే మాకు లేదు. మళ్ళీ దీనికి వాళ్ళు ఏం స్పందిస్తారో తెలియదు. మాకు వీళ్ళు చేసే పనుల కోసము చాలా మంది పేద ప్రజలు అన్యాయం అయిపోతున్నాం. మేము ఈరోజు ఆత్మకూరు మండలంలో 500 మంది ఇళ్ల స్థలాలు లేక ఎన్నిసార్లు ధర్నా చేసినాము, ఎన్నిసార్లు ఆఫీసుల చుట్టూ తిరిగినాము, ఇంతవరకు ఎక్కడ కానీ మాకు ఏ స్పందన లేదు. మా మినిస్టర్ అయిన సునీతమ్మ గారు కూడా మాకు స్పందన ఇవ్వలేదని మేము కోరుకుంటున్నాం సార్. ఇది అనంతపురంలో చెప్తున్నటువంటి విషయం ఏదైతే ఉందో ఈ పాదయాత్రలు ఎవరు చేసినా, ఎందుకంటే ఎవరు చేసినా ఈ సమస్యలు అనేవి చాలా తీవ్రతరంగా ఉన్నాయి. ఇటువంటి తరుణంలో పాదయాత్రలు చేస్తేనే తీరుతాయి సమస్యలు అనేది కాదు, వారు ఏదైతే ఉందో చిత్తశుద్ధి ఉండాలి వారికి సమస్యల పట్ల, ఈ పేదవాళ్ళ పట్ల. పేదవాళ్ళు ఏదైనా న్యాయం చేయాలనే దిశగా వీళ్ళు ప్రయత్నిస్తే చాలా బాగుంటుంది.